శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు 24 సంవత్సరాల తర్వాత తీర్పుని వెలువరించడం, ఇప్పుడు మళ్ళీ తన సినీ జర్నీ గురించి రకరకాలుగా ఆమె పైన ఊహాగానాలు, లేకపోతే వాళ్ళ మదర్ వ్యాఖ్యలు కానివ్వండి, అన్ని వెలుగులోకి రావటం జరుగుతోంది. ఒక్కసారి మీ మాటల్లో తన సినీ జర్నీ కానివ్వండి, అసలు చివరాఖరిగా ఇప్పుడు వచ్చిన తీర్పు గురించి మీ అభిప్రాయం. అంటే ఈ జడ్జిమెంట్ ద్వారా తన కూతురికి న్యాయం జరగలేదు, తన కూతురు హత్యకి సంబంధించి న్యాయం జరగలేదు అని ఆవిడ వాపోతున్నారు. వాపోవడం కాదు, బాధపడుతోంది ఆవిడ. అంటే నిజమే అనిపిస్తోంది కూడా. కోర్టులో అంటే తన చనిపోయినప్పుడు తన శరీరం మీద 13 గాయాలు ఉన్నాయని డాక్టర్ గారు రాశాడు. అయినప్పటికీ ఆ రాసిన దాన్ని కోర్టు పట్టించుకోలేదు. ఆ టైంలో ఆ కేసు వ్యవహారాలు చూసినటువంటి బొజ్జా తారకం గారు ఆయన పదే పదే కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ పోలీసులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన తన కేసు డైరీస్లో రాసుకున్నాడు అది, తారకం గారు. కాబట్టి కోర్టు చాలా వాంటెడ్గానే ఈ కేసు విషయంలో ఒక సైడ్ తీసుకుని వ్యవహరించింది అన్న అనుమానాలు అయితే ప్రపంచంలో చాలామందికి ఉన్నాయి. ఎందుకు అలా కోర్టు వ్యవహరించింది అంటే, ఈ కేసులో ఈ సిద్ధార్థ రెడ్డితో పాటు ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో ఉన్న ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు. దాంతో అట్నుంచి కొంత ప్రెజర్ తీసుకొచ్చి మొత్తానికి ఈ కేసుని, అంటే వాస్తవంగా జరిగింది ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా పురుగుల మందు తీసుకున్నారు. ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు, కేర్ హాస్పిటల్కి. ఇద్దరిని ఐసీయూలో చేర్చారు. ఆ అమ్మాయి చనిపోయింది, ఇతను బతికాడు. అంటే ఇతని మీద పెట్టిన కేసు ఏంటంటే ఆత్మహత్యకు ప్రేరేపించాడు ఆ అమ్మాయిని అని కేసు, అంతే తప్ప హత్య కాదు. కానీ ఈవిడ మాట్లాడుతోంది ఏంటంటే, సరోజిని గారు కాన్షియస్గా అక్కడ ఒక అత్యాచారం జరిగింది, అలాగే హత్య జరిగింది, వాంటెడ్గా చంపేయాలని చేశారు అని చెప్తున్నారు. అలాగే ఈ పీక మీద చేసి నొక్కినట్టుగా గుర్తులున్నాయి అనేది కూడా చెప్తున్నారు. కానీ ఎందుకు అలా ముందస్తుగా అంత్యక్రియలు చేశారు అనే దానికి ఆవిడే సమాధానం చెప్పాలి, సరోజిని గారే. అలా కాకుండా రీపోస్ట్ మార్టంకి వెళ్ళి బాడీ ఉండగానే కొంచెం ఇష్యూని పెద్దది చేస్తుంటే ఇంకోలా ఉండుండేది. అది అలా జరగలేదు. ఫైనల్గా కోర్టు కన్విన్స్ కాలేదు. ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి 13 గాయాలు అనే విషయాన్ని అయితే వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకొక నేరేటివ్ ఉంది దీనిలో. ఆవిడ చెప్తున్న నేరేటివ్ కావచ్చు, లేదు తారకం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజుల నాటి కథనం కావచ్చు. ఆ అమ్మాయిని సినిమాల్లో మానేయమని అతను ఇన్సిస్ట్ చేశాడని, అంటే వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి ఆ ప్రెజర్ ఉండింది అని. పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. పెళ్లి చేసుకోవడానికి సంబంధించి ఆ అమ్మాయి నా కెరియర్ ముఖ్యము అనే పద్ధతిలో ఆర్గ్యూ చేసింది. ఆర్గ్యూ చేయడంతో పాటు నువ్వు నీ లైఫ్లో సెటిల్ అవ్వు, ఇంకా చదువుకోవాల్సిన టైం ఉంది వాళ్ళకి అప్పటికి. అతను ఇంజనీరింగ్లో ఉన్నాడు, ఈ అమ్మాయి అప్పుడే కెరియర్ ప్రారంభంలో ఉంది. సో ఒక 4 years గ్యాప్ తీసుకుని తర్వాత ఆలోచిద్దాం అనే ప్రతిపాదనని అతను అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి సినిమాల్లో ఉండటం ఇష్టం లేదు కనుక ఆ సందర్భంగా వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణతో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆ అమ్మాయి మీద పగ తీర్చుకునేటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాడు ఇతను. ఆ సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం జరిగింది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పీపుల్ తాలూకా పిల్లలు అవడంతో వాళ్ళు కోర్టుని తమ కంట్రోల్లోకి తీసుకుని వ్యవహారాన్ని అలా నడిపి అతనికి జస్ట్ ఒక 2 సంవత్సరాల శిక్ష, 50,000 జైలు జరిమానా ఇవి వేసేలాగా డ్రైవ్ చేశారు అనేది ఒక నేరేటివ్. ఇదే నిజం అనేది చాలామంది అభిప్రాయం కూడా. నిజానికి ప్రత్యూష వ్యవహారానికి సంబంధించి ఒక బయోపిక్ చేయాలని కూడా ఈ మధ్య కొంతమంది ప్రయత్నం చేశారు. రష్మికతో చేయించాలి ఆ క్యారెక్టర్ అని కూడా ఒక ప్రయత్నం జరిగింది.
ఆవిడ దగ్గరికి కథ వెళ్ళింది కానీ ఆవిడ ఇంకా ఎస్ఆర్ నో చెప్పలేదు అనేది పరిస్థితి. అయితే ఇందులో ఆ అమ్మాయి హత్యకి గురై ఉంటే అంటే అది గనక కోర్టు ప్రాపర్గా రిసీవ్ చేసుకుని ఓకే. ఆ డాక్టర్ గారి నివేదిక దాంతోపాటు తారకం గారు వీళ్ళు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ని పట్టించుకొని ఉంటే లైఫ్ పడి ఉండాలి అతనికి, లేకపోతే కనీసం ఉరిశిక్ష అయినా పడి ఉండాలి. అవి రెండూ కాకుండా 2 సంవత్సరాలు శిక్ష హైకోర్టు వేసింది, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే. అతను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుని బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు 4 వారాలు లొంగిపోమని చెప్పారు, అతను లొంగిపోతాడు, ఇబ్బంది ఏం లేదు. అతను ఈ 2 ఏళ్ళు శిక్ష అనుకుంటున్నారు కానీ జనాలు, అతను 9 నెలల్లో బయటకు వచ్చేసే అవకాశం అయితే ఉంది. 7-8 నెలలు ఉంటాడు మాక్సిమం. ఓకే. ఎందుకంటే అతను ఆల్రెడీ రిమాండ్ ఉంది అతనికి ఈ కేసులో. ఆ రిమాండ్ని మినహాయిస్తారు ఈ శిక్షలో. దాంతోపాటు రెమిషన్ ఉంటుంది, అంటే సెలవులు ఉంటాయి. ఆ సెలవులు కట్ చేసేస్తే అతను మ్యాక్సిమం 8-9 అంతే, అంతకు మించి చేసే అవకాశం లేదు. ఈ లోపల కొన్ని స్పెషల్ మార్కులు అవి కూడా కలుపుకోగలరు వాళ్ళు మ్యానిపులేట్ చేసి. ఓకే. ఆ విధంగా అతను ఒక 6-7 నెలల్లో బయటకు వచ్చేస్తాడు. అతనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అప్పీల్ కోసం అలాంటి ప్రయత్నాలు కూడా చేయరు, కేసు క్లోజ్ చేద్దామనే మూడ్లోనే వాళ్ళు ఉన్నారు. అయితే 24 సంవత్సరాల తర్వాత ఇలాంటి జడ్జిమెంట్ అయితే ఎవరు ఊహించలేదు. ఆ అమ్మాయికి సంబంధించి జరిగిన నష్టానికి తల్లి ఆవేదన పడుతోంది. మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో లాయర్ గారితో మాట్లాడతాను అంటుంది ఆవిడ. ఓకే. మరి ఆ ప్రయత్నం ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఏదేమైనా కానీ న్యాయం జరగలేదు అనేది అయితే జనాలు కూడా ఫీల్ అవుతున్నారు. అది ఎవరు ఏం చెప్పినా, కోర్టు ఎన్ని చెప్పినా, అంటే కోర్టు అయితే అత్యాచారం జరిగింది అనటానికి కూడా వాళ్ళు ప్రాపర్ ఆధారాలు ఏమీ చూపించలేదు అని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు లేవు దీనిలో. హైకోర్టులో జరిగిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ ఆమోదించడానికి 24 ఏళ్ళు టైం ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు దాదాపు అతనికి 50 దగ్గరికి వచ్చేసి ఉంటాడు కనుక ఈ ఏజ్లో అలా ఒక 6 నెలలు జస్ట్ ఒక రిసార్ట్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తాడు అంతే. అంతకు మించి ఇబ్బంది ఏం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవిడ సింగిల్ మదర్, ఆవిడ సింగిల్ పేరెంటు. ఆ టైంలో ఆ అమ్మాయి 2-3 సినిమాలు బాగా సక్సెస్ అయినాయి. అలాగే తన జీవితంలో ఒక ఐరనీ ఏంటంటే శ్రీరాములయ్య సినిమాలో ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ చనిపోతుంది సినిమాలో కూడా. ఓకే. ఒక అన్యాయానికి గురై చనిపోతుంది. చనిపోయినప్పుడు కలేకూరి ప్రసాద్ రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే పాట నేపథ్యంలో ఆ శవయాత్ర నడుస్తుంది. దాదాపుగా ఈ అమ్మాయి జీవితంలో కూడా అలాంటి దుర్ఘటనే సంభవించటం అనేది ఒక ఐరనీ. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.